గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇవాళ అయితే మేము ముందుకు ఒక చిన్న ఫంక్షన్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను మీతో. సో వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక రెసిపీ డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట. నైబర్స్ అయితే మెచ్యూర్ ఫంక్షన్కి ఇన్వైట్ చేశారు. దానికి వెళ్ళి లంచ్ చేసేసి వచ్చేస్తాము. నెక్స్ట్ అయితే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. కీప్ వాచింగ్. యాక్చువల్గా చాలా లేట్గా వెళ్ళామన్నమాట. 1:30 2 o'clockకి వెళ్ళాము లంచ్కి. అసలు సామెతల ప్రకారం గొడవలకి వెనక భోజనానికి ముందు ఉండాలి కదా. మేమంతా రివర్స్, గొడవలకి ముందు ఉంటాము, భోజనానికి ఏమో వెనకుంటాం అన్నమాట. సో ఆల్మోస్ట్ కొన్ని ఐటమ్స్ అయిపోయినాకైతే వెళ్తాము ప్రతి ఫంక్షన్కి, అంతేలేండి. సో వెళ్ళామా లేదా అనేది కావాలి కదా. సో కాసేపు అయితే అట్లా క్యూలో నుంచొని, అంటే చైర్స్ పట్టుకొని నుంచోవాలి, తప్పదు కదా, రష్గా ఉండింది. సో ఇంకా అట్లా కూర్చొని రిలాక్స్ అవుతూ ఉన్నాము. ఇంకా చికెన్ బిర్యానీ, చికెన్ పకోడీ అండ్ అట్లాగే ప్రాన్స్ గోంగూర కర్రీ, కట్ట, పెరుగు చట్నీ ఎక్సెట్రా. ఇంకా ఏదో స్వీట్ పెట్టారు. జస్ట్ చిన్న వీడియో క్లిప్ అయితే యాడ్ చేశాను. ఫంక్షన్ ఏమీ షూట్ చేయలేదులేండి. అండ్ జస్ట్ మనం లంచ్ చేసేటప్పుడే ఇంకా మా తోడుకోళ్ళు ముగ్గురం, మా పిల్లలు, మేము వెళ్ళాం నైబర్స్తో. ఇంకా అదే షూట్ చేశాను అనమాట, వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు అనేసి. ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. మీటింగ్కి అయితే కూర్చున్నాం అందరం, లేడీస్ అందరం. డాక్రా గ్రూప్ అది అందులో వాడొకడు మీటింగ్లో. డాక్రా మీటింగ్, ఒక ఆవిడైతే పడుకుని పోయింది డాక్రా మీటింగ్లో, మీటింగ్ అనుకుంటా. ఇదిగోండి రిసిప్ట్లు, డబ్బులు కట్టిన రిసిప్ట్లు బ్యాంకులో. అందరికన్నా సెక్రటరీ ఈమె, ప్రెసిడెంట్ నేను ప్రెసిడెంట్. హాయ్ చెప్పు, చెప్పు అమ్మాయి, అక్కడ హాయ్ చెప్పు. అదిగో ఫోన్లో ఈ గ్రూప్ లో ఇద్దరు ఉన్నారండి. వీళ్ళకి లోన్ మొన్నే శాంక్షన్ అయింది 10,000. ఇంకా ఇదైతే పసుపు అండి, ఇంట్లో పట్టించారనమాట పసుపు. ఇంకా మా అత్త అయితే తీసుకొచ్చి ఇచ్చిందనమాట. అండ్ అట్లాగే తీపి ఆవకాయ పికిల్ ఒకటి, అండ్ అట్లాగే నువ్వుల ఆవకాయ పికిల్ కూడా. ఈ రెండు టేస్ట్ చేయమని శాంపిల్ బాటిల్స్ అయితే పంపించారు. టేస్ట్ అయితే తీపి ఆవకాయ టేస్ట్ చేసాము, బట్ వీడియో ఏం షూట్ చేయాల. టేస్ట్ చాలా బాగుండింది, విజయ బ్రాండ్ వాళ్ళది. అండ్ నువ్వుల ఆవకాయ కూడా ట్రై చేసి రెండు ఒకసారి రివ్యూ పెడతానమాట. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుండిద్ది, చెప్పక్కర్లేదు. అండ్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, ముందు రోజుది చికెన్ ఉంటే 2 లెగ్ పీసెస్ ఉన్నాయి. అండ్ అట్లాగే ప్రాన్స్ కూడా ఉన్నాయి. ఒక 100 రూపీస్, అంటే 150 grams అట్లా ఉంటుందేమో వెయిట్. గోంగూర ఉంటే ఇంకా మొత్తం మూడింటిని కలిపి కర్రీ చేసేస్తున్నాను అనమాట. గోంగూర, చికెన్ అండ్ ప్రాన్స్ కర్రీ. ఇట్లా అయితే వచ్చింది కర్రీ. టేస్ట్ చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు ప్రయోగం అనే చెప్పుకోవచ్చు, బట్ టేస్ట్ చేసినప్పుడు అయితే చాలా బాగుండింది. యూట్యూబ్లో అయితే ఏమీ లేవు వీడియోస్ దీనికి సంబంధించి. ఆఫ్టర్నూన్ది సాంబార్తో డిన్నర్ అయితే కంప్లీట్ చేసాం. వ్లాగ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.